అయితే మనకి తెలంగాణ సమాజంలో ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. మనం కేవలము ఒక స్లోగనైజ్డ్గా చదువుతున్నాం, కానీ రీసెర్చ్ ఓరియంటెడ్ తోటి అకాడమిక్గా చదవట్లేదు. తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రను కానీ సంస్కృతిని కానీ మిగతాదాన్ని కానీ అట్లా చదవడం లేదు. అట్లా చదవకపోతే విశ్లేషణలో సమస్య వస్తుంది. అంటే విశ్లేషించే అవకాశం ఉండదు, విశ్లేషణ స్కోప్ ఉండదు. ఖచ్చితంగా ఆ రోజు వచ్చే ఈవెంట్స్ ఏంటి, లేదా అప్పుడు జరుగుతున్నటువంటి చరిత్ర ఏంటిది, ఆ చరిత్రకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, ఆ చరిత్రకు సంబంధించిన పూర్వపరాలు, ఆ చరిత్రకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, వీటన్నిటిని క్రోడీకరించుకుంటే తప్ప మనం విశ్లేషించేటువంటి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇవన్నీ సాధ్యమైనప్పుడే మనం విశ్లేషణలో ఇది చేయడానికి అవకాశం. అట్లా తెలంగాణ ఉద్యమం కేవలం మనం తెలంగాణ ఉద్యమంకి ఏం చేసినాం అనేది పక్కన పెడితే, తెలంగాణ ఉద్యమాన్ని విశ్లేషించడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, లేదా తెలంగాణ ఉద్యమంలో మన ఆలోచనలు కూడా చెప్పడానికి ఒక అవకాశం అనేది ఈ విశ్లేషణ రంగం ద్వారా లేదా విశ్లేషణ ద్వారా మనకు అంటే కొంత అలవాటైన విషయం.